అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే, మీరు కోరింది ఏదైనా సరే మీ వశమైపోతుందన్నమాట. అసలు అది కాకుండా ఆపడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. నమ్మి ఒకసారి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు పఠించడం కానీ, లేదా రాసుకోవడం కానీ చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మరి ఈ పదాన్ని మీరు ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను వీడియోలతో క్లారిటీగా అయితే చెప్తానండి. దీనికంటూ ఒక సమయం అనేది మీరే కేటాయించుకోండి ఫ్రెండ్స్. అది పొద్దున కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే కేటాయించుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చనమాట. చాలా శక్తివంతమైన ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైనా సరే ఇట్టే తీరిపోతున్నాయన్నమాట. మన జీవితంలో ముందు మనకి డబ్బు పరంగా ఉన్న సమస్యలు తీరిపోయాయంటే ఇక ప్రతిదీ కూడా తీరిపోయినట్లే కదండీ! ఒకసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. నిజమే కదా! డబ్బే కదా మనకి అసలు సమస్య. ఆ డబ్బు సమస్య తీరిపోయింది అంటే ఇక ఏదైనా కూడా మన నుంచి దూరంగా అయితే వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు అంటే డబ్బు కోసమే మనం చాలా అవమానాలు పడాల్సి వస్తుంది. డబ్బు కోసమే ఎన్నో పనులు చేస్తూనే ఉంటాము. కాబట్టి ఆ డబ్బుని సంపాదించడానికి కావాల్సిన ఈ ఒక్క మాట ఏంటో ముందుగా మనం చూద్దామా? ఓం యంగ్ శ్రీం యంగ్ 777 ఓం యంగ్ శ్రీం యంగ్ 777 ఓం యంగ్ శ్రీం యంగ్ 777 ఈ ఒక్క మాటని మీరు ఒక పేపర్లో వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని నేను చెప్తున్నాను. ఒక వైట్ కలర్ పేపరు బ్లాక్ కలర్ కాకుండా బ్లూ కానీ గ్రీన్ కానీ ఏదో ఒక కలర్ తీసుకొని వైట్ కలర్ పేపర్ మీద మీకు కోరిక ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది డబ్బు పరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా వివాహమా సంతానమా ఏదైతే ఉందో అది రాసుకొని దాని కింద 7 సార్లు 1 నుంచి 7 వరకు నెంబర్లు అనేది వేసుకొని ఆ 7 సార్లు ఈ మంత్రాన్ని రాసుకోవాలన్నమాట. ఓం యంగ్ శ్రీం యంగ్ 777 ఓం యంగ్ శ్రీం యంగ్ 777 ఓం యంగ్ శ్రీం యంగ్ 777 అని ఈ మంత్రాన్ని 7 సార్లు అయితే రాసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. వైట్ కలర్ పేపర్ ముందు మీ కోరిక నాకు డబ్బు కావాలి అనో లేదంటే డబ్బు రావాలి అనుకోనో లేదంటే నాకు జాబ్ రావాలి, ఆ కంపెనీలో జాబ్ రావాలి, ఇంత శాలరీ రావాలి, ఏ కోరికైతే ఉందో లేదంటే మీకు కోరుకున్న బంధంతో మీకు వివాహం జరగాలి, మంచిగా సంతానం కలగాలి, ఇలా ఏదైనా సరే ఆ కోరిక రాసుకొని 7 సార్లు ఆ మంత్రాన్ని మీరు రాసుకోవాలన్నమాట. ఇలా రాసిన ఆ పేపర్‌ని మీ పిల్లో కింద కానీ లేదంటే మీరు దాచిపెట్టుకోవడం కానీ ఏదైనా చేసి చూడండి. లేదా పర్స్ కిందైనా పెట్టుకోండి ఫ్రెండ్స్. పర్స్ లోపల పెట్టుకొనైనా ఉండండి. చాలా బెస్ట్‌గా అతి త్వరలోనే మీకు చాలా మంచి రిజల్ట్‌నిచ్చే ఈ శక్తివంతమైన మంత్రం అండి. బీజాక్షరాలతో కూడింది. అందులో ఏంజెల్ నంబర్స్ ఉంది కాబట్టి చాలా శక్తివంతమైనది. మనం దీనికి పెట్టాల్సిన పెట్టుబడి నమ్మకం మాత్రమే అండి. ఒక్క నమ్మకంతో మనం ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. అసలు ఇది చెప్పుకున్న తర్వాత ఎవ్వరు కూడా మనకి అడ్డు రాలేరనమాట. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా మన బంధువుల నుంచి కానీ ఎవరో ఒకరు అడ్డు రావడము, వాళ్ళ ప్రెషర్ పెట్టడము ఇలా ఏదో ఒకటైతే ఉంటుంది. కానీ ఈ మంత్రాన్ని చెప్పుకొని రాసుకోవడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్సు, ఎలాంటి అడ్డంకులు ఏవి కూడా మనకి ఉండవు. కాబట్టి నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి. ఖచ్చితంగా అతి కొద్ది రోజులని 7 రోజులు రాసి చూడండి ఫ్రెండ్స్. 7 రోజుల్లోనే మీకు ఫలితం అయితే ఉంటుంది. 7 రోజులు మంచిగా అంటే 7 పేపర్‌లో అయితే రాసి చూడండి. తర్వాత మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ పేపర్‌లని చిన్నగా కట్ చేసేసి కాల్చి బూడిదైనా చేసేయడం కానీ, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్‌లో పడేయడం కానీ, ఇలా ఏదో ఒకటైతే చేసి చూడండనమాట. నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఈ ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీ కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదన్నమాట. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ అది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.